హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము టెట్కు డిఎస్సికి సంబంధించి వాయిదా గురించి అఫీషియల్ న్యూస్ అనేది చూద్దాం. మన న్యూస్ పేపర్లో కూడా వేయడం జరిగింది. ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ అనేది డిఎస్సి పరీక్షల నిర్వహణకి మనకు ఆగస్ట్ 5 నుంచి 20 వరకు పరీక్షలు జరగాలని చెప్పి టైం టేబుల్ రిలీజ్ చేసింది. విద్యార్థి యువజన సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం అనేది పోస్ట్ పోన్ చేసేటువంటి నిర్ణయం అనేది తీసుకోవడం జరిగిందండి. 90 రోజులు ఇప్పటి నుంచి టెట్కి 90 రోజులు, టెట్ నుంచి డిఎస్సికి 90 రోజులు అండి. ఇక్కడ మనకు తాజాగా జరగాల్సినటువంటి ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అయ్యి మనకు అక్టోబర్లో జరిగే అవకాశం అయితే ఉంటుంది. 90 డేస్ అంటే దీని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మళ్ళీ 3 నెలల వ్యవధి ఇచ్చి తర్వాత మీకు డిఎస్సి పెట్టే అవకాశం అయితే ఉంటుంది. మనకు 6 మంత్స్ అనేది టైం అవుతుంది డిఎస్సి ఎగ్జామ్ వచ్చేలోపు. దీంతో కొత్తగా డిఎడ్ బిఎడ్ పూర్తి చేసిన వాళ్ళు కూడా రాసుకోవచ్చు డిఎస్సిని. టెట్ డిఎస్సి నిర్వహణకు కొత్త తేదీలని ప్రభుత్వం అనేది త్వరలోనే మళ్ళీ ప్రకటించే అవకాశం అయితే ఉంది. ఈ 5 to 20 ఉంది కదా, ఇదైతే మనకు క్యాన్సిల్. అప్లికేషన్స్ ఏమో అవుతూ ఉంటాయండి, అప్లికేషన్ ఏమో చేసుకుంటూనే ఉండండి. ఇక్కడ ఎగ్జామ్ డేట్స్ మాత్రమే మనకు రిలీజ్ చేస్తుంది అనమాట, వేరేగా అక్టోబర్లో ఉండేటట్టు చేస్తుంది. అప్లికేషన్స్ ఏమో స్టార్ట్ అయిపోయినాయి, అప్లై ఏమో చేసుకోవాల్సిందే. ఇంకొక గుడ్ న్యూస్ ఏంటంటే అప్రెంటిస్ విధానాన్ని కూడా రద్దు చేయడం అనేది జరుగుతుంది. ఇది నెగ్లెక్ట్ చేయొద్దండి. టైం దొరికిందిలే అని చెప్పి నెగ్లెక్ట్ అయితే అస్సలు చేయవద్దు. మీకు చదువుకోవడానికి ఇంకా టైం దొరికిందని చెప్పి చూసుకోవచ్చు. మెయిన్ టెట్ ఇంకా ఎవరైనా పాస్ కాని వాళ్ళు ఉన్నా, తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు ఉంటే కనుక 3rd to 8th టెట్ సిలబస్ ఓకేనా. 3rd to 8th వరకు టెక్స్ట్ బుక్స్ మొత్తం కంప్లీట్ చేయండి. ఎలాంటి ప్రైవేట్ పుస్తకాలు ఏం అవసరం లేదు. 3rd to 8th టెక్స్ట్ బుక్ కంటెంట్ అంతా మీరు కంప్లీట్ చేసేయండి ఫస్ట్. నెక్స్ట్ తెలుగు, ఇంగ్లీషు, సైన్స్, సోషల్, మ్యాథ్స్ వీటన్నిటికీ సంబంధించి మెథడాలజీ పరంగా చూసుకున్నట్టయితే తెలుగు అకాడమీ పుస్తకాలు అనేటివి రిలీజ్ కావడం జరిగింది కదా, సో అవి చదువుకోండి. లాస్ట్ టైం ఇంగ్లీష్లో నుంచి తెలుగులో నుంచి అయితే డైరెక్ట్ బిట్స్ అనేటివి పడడం అనేది జరిగింది అకాడమీ పుస్తకాల్లో నుంచే. సో మీరు ఎక్కువగా వీటికే ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి మెథడాలజీ పరంగా. నెక్స్ట్ సైకాలజీ సంబంధించి కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్. సైకాలజీ మనం ఆల్రెడీ క్విక్ రివిజన్ వీడియో చేస్తున్నాం, ఒక 5 hours వీడియో ఉంది యూట్యూబ్లో, చూడండి. మెయిన్ టాపిక్స్ అన్నీ మీకు ఇంపార్టెంట్వన్నీ మీకు అక్కడ చెప్పడం జరిగింది. వాటిల్లోంచి కూడా చాలా రిపీట్ అయినాయి. సో మీకు ఈ 3 చూసుకుంటే టెట్ సిలబస్ అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ డిఎస్సికి అయితే 9th 10th లింక్డ్ కూడా చదవాల్సి వస్తుంది. అకార్డింగ్ టు న్యూ సిలబస్ చదవండి అంతా. 3rd నుంచి 9th వరకు మొత్తం న్యూ సిలబస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఇంకా డిఎస్సి అంటున్నారు కాబట్టి సో డిఎస్సి డయానికి 10th న్యూ కూడా చదవమంటారు మేబీ. ఇంకా మీకు 10th ఓల్డ్ చదివి పెట్టుకోండి ప్రస్తుతానికి, తర్వాత 10th న్యూ కూడా చదవండి టైం ఉంటే కనుక. నెక్స్ట్ ఎక్స్ట్రాగా మనకి ఏముంటాయి, పిఐఈ ఉంటుంది, జీకే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ ఉంటుంది డిఎస్సికి. ఇవన్నీ మీకు టెట్ అయిపోయిన తర్వాత ఇంకా స్టార్ట్ చేసుకోవచ్చు. మెయిన్ టెట్ మీద ఫోకస్ చేసే వాళ్ళైతే, డిఎస్సి మీద ఫోకస్ చేసే వాళ్ళైతే మెయిన్ డిఎస్సిని దృష్టిలో పెట్టుకుని ప్రిపేర్ అవ్వండి. దీనికి సంబంధించి టెక్స్ట్ బుక్స్ మొత్తం చదవాలి. దీనికి సంబంధించి మన యాప్లో టెస్ట్ సిరీస్ అనేటివి ఉన్నాయి. మెయిన్ మీకు టెక్స్ట్ బుక్స్ బేస్ చేసుకుని ఇక్కడ మీకు చేయడం అనేది జరిగింది. ఇవి ఎలా ఉంటాయంటే క్లాస్ వైజ్, అందులో లెసన్ వైజ్ ఉంటాయి. సపోజ్ ఇప్పుడు మీకు 3rd క్లాస్ అనుకోండి, 3rd క్లాస్లోకి మళ్ళీ ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటాయి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్. చాలా టైం ఉంది, మీరు ఈజీగా మీరు పర్చేజ్ చేసుకొని మీరు ప్రాక్టీస్ చేసుకోండి. ఎవ్రీ క్లాస్ కవర్ అవుతుంది, ఎవ్రీ లెసన్ కూడా కవర్ అవుతుంది. ఈ విధంగా 9th 10th లింక్ టాపిక్స్ కూడా పెట్టున్నాము. సైకాలజీ ఉంది, విద్యా దృక్పథాలు ఉంది, మెథడాలజీ ఉంది, జీకే మరియు కరెంట్ అఫైర్స్ కూడా మీకు అక్కడ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. లాస్ట్ టెట్కి కూడా చాలా రిపీట్ అయ్యాయండి బిట్స్ అనేటివి. ఇది ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళు 130+, 120+ కూడా స్కోర్ చేసిన వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ మీకు ఇక్కడ పీడిఎఫ్స్ అనేటివి మీకు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు ఈ పీడిఎఫ్స్ అనేది చాలా యూజ్ అవుతాయి. ఓన్లీ 199 రూపీస్తోనే మీకు ఉంది. జిరాక్స్ చేయించుకోవచ్చు, జిరాక్స్ చేసుకొని చదువుకోవచ్చు. ఇవి చదువుకుంటూ మీరు ఎగ్జామ్స్ కనుక ప్రాక్టీస్ చేసుకుంటూ ఉన్నట్టయితే కనుక ఇన్ టైంలో సిలబస్ అంతా మీకు కంప్లీట్ చేయవచ్చండి. ఈ పీడిఎఫ్స్ కూడా మీకు ఎలా ఉంటాయంటే న్యూ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. 9th 10th న్యూ కూడా యాడ్ చేస్తున్నాం. టెక్స్ట్ బుక్లో ఎక్స్ట్రా మ్యాటర్లో చదవడం అవసరం లేకుండా మీకు ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరమో అవన్నీ ఉంటాయి. సో క్విక్ రివిజన్ అనేది బాగా చేసుకోవచ్చు అనమాట. మళ్ళీ టెక్స్ట్ బుక్స్ అంతా తీయకుండా మీకు ఇక్కడ వీడియో క్లాసెస్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. మీకు అవనిగడ్డ శ్రీ ప్రజ్ఞ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పినటువంటి క్లాసెస్ అండి. మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్. మీకు యూట్యూబ్లో కొన్ని టాపిక్సే ఉన్నాయి, సైకాలజీ, పిఐకి ఇలాంటివన్నీ. ఇక్కడైతే మీకు ఫుల్గా కవర్ అవడం అనేది జరుగుతుంది అనమాట సిలబస్ మొత్తం. 9th 10th లింకప్ చేసుకొని మరీ చెప్పారు, డిఎస్సిని బేస్ చేసుకుని. ఓకే, టెట్ డిఎస్సి రెండింటికి సరిపోతుంది. ఇది మీకు 599 రూపీస్తోనే ఉంది. చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. యాప్ లింక్, ఈ కోర్స్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాము. ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు ఎక్కడ పర్చేజ్ చేసుకోవచ్చు.